బులెటిన్ లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచికంగా దాడికి పాల్పడింది. దాడి దృశ్యాలను స్కూల్ పక్కన ఇంటిపై నుండి ఓ యువకుడు వీడియోలు రికార్డ్ చేశాడు. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు హాస్పిటల్కి తరలించగా చిన్నారి శరీరంపై గాయాలను డాక్టర్లు గుర్తించారు. అనంతరం వీడియో ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిపై దాడి చేసిన స్కూల్ ఆయాను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. స్కూల్లో పాప బస్కి వెళ్తుందని పాపలకి పిల్లలకి ఇడిచిపెట్టినానికి బస్కి వెళ్తుంది ఆయమ్మ బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టుకో ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూసారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఇట్లానే చేస్తారు కదా. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిందని చెప్పారు. ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్. పూర్ణిమ స్కూల్. ఏమన్నారు వాళ్ళ మేనేజ్మెంట్? ఏమన్నారు? మేనేజ్మెంట్ నిన్న చిన్నగా కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి మేము పోలీసుల దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పి నేను పట్టించుకోలేదని చెప్పేస్తున్నాడు అనమాట. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందని. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, మనం చూస్తా ఉన్నాం ఆయాలు చిన్నపిల్లల మీద చేస్తున్న దాష్టికాలు చాలా వరకు కూడా బయట రాకుండా ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం గతంలో చాలా సార్లు కూడా ఈ చిన్నపిల్లల వీడియోలు తీయడం అనేది జరుగుతున్న ఘటనలు ఇలాంటివి బయట రావడానికి ఒక చిన్నపిల్లగాడు తీసిన, ఒక స్టూడెంట్ తీసిన వీడియో అనేది ఈ ఆయా చేసిన దాష్టికానికి ప్రత్యక్ష నిరూపణ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి చిన్నారి అంటే ఈ ఆయా దాడి చేసినప్పుడు చిన్నపిల్లలు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ జరిగిన గాయాలు మాత్రం చూస్తాం, కానీ గాయాల వెనుకున్న దారుణాన్ని చూడటానికి మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ ఉండకపోవడం వల్లనే చాలా విషయాలు బయట రావట్లేదు. అయితే ఇప్పుడు జరిగిన ఘటనతోటి ఇక్కడ ఏమైతే మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ఉన్న ఈ పూర్ణమ స్కూల్లో దాడి జరిగింది. మనం చూడొచ్చు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద. ఆ చిన్నారి ఈ విధంగా దారుణంగా కొడుతుందో, అంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు, తర్వాత ఎవరు కూడా తను చూడట్లేదని చెప్పని చిన్నారి తల్లి మీద దారుణంగా దాడి చేసిన ఘటనను ఒక విద్యార్థి వీడియో తీశాడు. అది ఇదే క్రమంలో తల్లిదండ్రుల దగ్గరికి తల్లిదండ్రులు ఆ పాపను తీసుకుని పోయినప్పుడు జరిగిన విషయాన్ని కూడా చెప్పింది. కానీ అప్పుడు ఏం చెప్పలేకపోయింది. ఇంటికి పోయిన తర్వాత ఆ బ్లడ్ కారుతుండగా దాన్ని చూసిన తర్వాత ఆయన ఆమె దాడి చేసిందని చెప్పడం, తర్వాత ఈ విషయాన్ని స్కూల్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు కూడా ఇది చిన్న విషయం కదా, ఎందుకమ్మా దీన్ని ఇష్యూ చేస్తామని చెప్పిన నిజంగా ఒక దారుణమైన విషయం, చిన్నపిల్ల మీద దాడి చేసిందని చెప్పిన విషయం మీద స్కూల్ మేనేజ్మెంట్ చేస్తున్న నిర్లక్ష్యం మీద ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ యాజమాన్యం అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, స్కూల్ ను కూడా బ్యాన్ చేయాలని చెప్పి కూడా స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం చూస్తాం స్క్రీన్ మీద ఎంత దారుణంగా చిన్నారి మీద అటాక్ చేస్తా ఉందో. విషయం చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. సో ఇలాంటివి వెలుగురాని ఘటనలు ఎన్నుంటాయో. ఒకవేళ గనక ఆ స్కూల్ విద్యార్థి గనక వీడియో తీయకపోయి ఉంటే ఆమె చిన్నారి అంటే 4 సంవత్సరాల పాప సరిగా చెప్పలేకపోవడంతో విషయం బయటకు వచ్చేది కాదు. కానీ ఒకవైపున వీడియో సాక్ష్యం ఉంది, తర్వాత గాయాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆమె ఎవరైతే దాడి చేసిందో ఆమె వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఇచ్చి దీన్ని ఎట్లా మర్చిపోండి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయం. దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే దాడి చేశారో ఆయన కూడా అరెస్ట్ చేయడం. ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు, ఎలాంటి న్యాయం కావాలని చూస్తున్నారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోని బట్టి చూస్తే పిల్లని చాలా చిత్రహింసలు పెడుతున్నవైనా మనం చూస్తున్నాం విజువల్స్ లో. అయితే పద్మ, మనం గమనించవచ్చు, అంటే ఇంత దారుణం జరిగినప్పుడు కూడా అంటే విషయం వీడియో వెలుగు చూడక ముందు అయితే మాత్రం మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఇష్యూ చేస్తున్నామని చెప్పి చెప్తున్నా కానీ ఆ ఆయాన్ని పిలిచి మాట్లాడటం కానీ ఆమెను మందలించడం కానీ చేయకుండా చేస్తున్న విషయం మీద, అంటే ఒక పాప మీద దాడి చేసిన ఆయా కంటే కూడా ఘోరంగా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ మనం చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ప్రస్తుతం ఆ పిల్లల తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆయాను విచారణ చేస్తున్న క్రమంలో ఈ ఒక్క పాప మీద దాడి చేసిందా, అంటే ఆమె పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు మెంటల్ ఎగ్నెక్ట్ ఉంది, నేను ఎందుకు అర్థం కావట్లేదు అని డబ్బులు చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం గతంలో కూడా చేసి ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కాబట్టి ఆమెను విచారిస్తే ఇలా ఎంతమంది పిల్లల మీద అటాక్ చేసింది అనే విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి విషయాలు బయట రాకుండా
దీన్ని లైట్ గా తీసుకున్న యాజమాన్యం మీద చర్య తీసుకుని చెప్పని కూడా వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇన్నారండి, ఈ వీడియో చూసిన తర్వాత అయినా స్కూల్ యాజమాన్యం రియాక్ట్ అయింది? అసలు ఇలాంటి ఘటనలు అంటే ఇంకెంతకు ముందు ఎంతమంది చిన్నారులపై ఇలాంటి క్రూరంగా ప్రవర్తించిందో ఎవరికి తెలియని అంశం. బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా స్కూల్ యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అయిందా కనీసం? అంటే రియాక్ట్ అవ్వడం అంటే ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పును కప్పుచ్చే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం కూడా దీంట్లో నిందితులుగా మనం చేర్చొచ్చు. ఈ వీడియో కనుక వెలుగు చూడకపోతే వాళ్ళు సమర్థించే వాళ్ళు కూడా పాపని హాస్పిటల్ జాయిన్ చేయించి ఒకవేళ పాపకి ఏదైనా జరగానికి దూరం జరిగిపోతే ఏదో కింద పడిపోయిందో లేకపోతే ఇంకేదన్నా కారణం చూపించేసి మసిపూసి మారేడుగా చేసేవాళ్ళు యాజమాన్యం. సో దీంట్లో యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. ఈ వీడియోలో ఇంత దారుణంగా ఇంత దాష్టికంగా ఒక చిన్న పాప మీద అటాక్ చేయడం అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా పోలీసులు దీంట్లో మనం పోలీసుతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చాలా ఇష్యూలు జరిగే ఉంటాయి. గతంలో కూడా చాలా మంది దాడి చేసి ఉంటుందని చెప్పని కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ విషయం మీద మాత్రం స్కూళ్లలో ఉన్న ఆయాల యొక్క మెంటల్ కండిషన్, ఆయాల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా చూసిన తర్వాత మాత్రమే ఇలా చిన్నపిల్లలకు ఆయాలను పెట్టుకోవాలి. కానీ ఎవరు పడితే వాళ్ళని తక్కువ వస్తారు అని చెప్పేసి డబ్బులకు కక్కుర్తిపడి వాళ్ళు ఈ రకమైన అపాయింట్మెంట్ చేయడంతో పిల్లల మీద దాడులు చేసే స్థాయికి ఆయాలు దొరుకుతున్నారంటే వాళ్ళకు మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటా ఉంది. వాళ్ళు తక్కువ వచ్చారు కదా, వాళ్ళ పనులు చేస్తారు అని చెప్పేసి అంటే చిన్నపిల్లలకు సెక్యూరిటీగా ఉండే రక్షణగా ఉండాల్సిన ఆయాల గురించి ఖచ్చితంగా కేర్ టేకర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతా చిన్నపిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఆయాలను నియమించుకునేటప్పుడు నియమనాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా జరిగినాయి, గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు ఒక వీడియో విద్యార్థి తీసిన వీడియో ఒకటి ఉంది కాబట్టి ఈమె యొక్క దాస్తిక వెలుగు చూసింది. ఇలా వెలుగులైన వాస్తవాలు చాలా ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు పోలీసులు భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం స్కూల్ యాజమాన్యం మీద అలాగనే మరోవైపున ఆమె మీద కూడా కేసు నమోదు చేసి ఇంకా ఇలాంటి ఘటనలు జరిగే ఉండే అవకాశం అని చెప్పని ఆమెను విచారణ చేస్తా ఉన్నారు పద్మ. అయితే మిగిలిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇలా చిన్నపిల్లలు అంతకు ముందు ఇలా వేధింపులకు గురవడం అంటే ఇలాగా ఆమె కొట్టినట్టుగా కానీ ఏమి చెప్పారు ఇంట్లో బట్ మేము పట్టించుకోలేదంటూ ఎవరైనా తల్లిదండ్రులు ముందుకొచ్చారో ఇప్పటివరకు ఏమైనా ఈ ఘటన తర్వాతైనా? ఖచ్చితంగా ఇలాంటి ఘటన కూడా గతంలో వెలుగు చూశారని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఎవరైతే ఇది ఘటనకు పాల్పడిందో ఆమెను విచారణ చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. విచారణలో కూడా కొన్ని చాలా విషయాలు వెలుగు చూశాయి. తర్వాత గతంలో కూడా దాడి చేసిన నేపథ్యం కూడా ఉందని చెప్పిన కూడా ఆమె ఒప్పుకుంది. ఎంతమంది మీద దాడి చేసింది, ఎలా దాడి చేసింది, దాని మేనేజ్మెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తా ఉంది అన్న విషయం మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పని తెలుస్తా ఉంది. అయితే పద్మ ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత లైవ్ లో మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పి మనం నమ్మగలుగుతున్నాం. అంటే ఇలాంటి వెలుగు చూసిన వాస్తవాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఈ ఆయాల సిస్టమ్ సంబంధించిన కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన డేటా కూడా సేకరించి వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా చూస్తున్నారు, చిన్నపిల్లల మీద పర్యవేక్షణ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు కరెక్ట్ గానే వాళ్ళు డీల్ చేస్తున్నారా అని చెప్పానంటే వాళ్ళ ఇంట్లో ఫ్రస్ట్రేషన్, తర్వాత వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు చిన్నపిల్లల మీద చూపిస్తున్నారని తెలుస్తా ఉంది. ఎవరైతే ఎవరైతే దాడి చేసిందో ఆమెకి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఆ చిన్నారి తల్లి మీద చూపించింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకుందని చెప్పిన వాస్తవాలు కూడా బయటకు వస్తే ఇంకా అన్ని స్కూల్స్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పని కూడా మనం ఖచ్చితంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేర్ టేకర్స్ నియామకం పట్ల కూడా ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పని పేరెంట్స్ ఆందోళన పద్మ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.